నిండు సభలో అందరూ చూస్తూ ఉండగానే సభాసదులు అందరు ఎదురుగా శిశుపాలుడిని వధిస్తాడు శ్రీకృష్ణుడు. తర్వాత ఆ శిశుపాలుడి జీవుడిని తనలోనే ఐక్యం చేసుకుంటాడు. ఇది అందరూ చూస్తుండగానే జరుగుతుంది. తర్వాత ఒకానొక సందర్భంలో ధర్మరాజు నారదుల వారిని ఇది ప్రశ్నగా అడుగుతారు. శిశుపాలుడు ఎల్లప్పుడూ కూడాను శ్రీకృష్ణుడిని ఎప్పుడు తిడుతూనే ఉంటాడు కదా, తిడుతూనే ఉండేవాడు. అలానే దంతవక్తుడు కూడా. మరి వాళ్ళు ఏమీ అంత అదృష్టం చేసుకున్నారని చెప్పేసి పరమాత్మ తనలో కలుపుకున్నాడు వాళ్ళని, అలాంటి ఒక గొప్ప సౌభాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించాడు అని ఈ ధర్మరాజు నారదుల వారిని ప్రశ్నిస్తారు. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ పరమాత్మని ఎవరైనా సరే ద్వేషంతో కానీ ప్రేమతో కానీ భక్తితో కానీ ఎలాగైనా సరే స్మరిస్తే చాలు, తలుచుకుంటే చాలు ఆయన ప్రసన్నుడవుతాడు అని నారదుల వారు బదులిస్తారు. అది ఆఖరికి హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి అలానే రావణ కుంభకర్ణులకు తర్వాత ఈ శిశుపాలుడికి దంతవక్తుడు కూడా ఆ నామస్మరణే, అది ద్వేషంతో అయినా సరే కోపంతో అయినా సరే ఆ నామస్మరణే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించింది. మనకున్న ఈ బిజీ లైఫ్లో మనం అసలు నామస్మరణ చేయటానికే మన దగ్గర టైం ఉండట్లేదు కదా. అసలు స్మరిస్తేనే నీకు వరం ఇచ్చేస్తాను అన్నది నాకు తెలిసి ఇంకా ఎక్కడా కూడా లేదు. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. పరమాత్మ అంత సులభంగా మనకు అందుబాటులో ఉన్నాడు. సర్వావస్థల యందు సర్వకాలముల యందు ఆయన్ని మనం స్మరించుకోవచ్చు. ఎల్లప్పుడూ మనం ఎలాంటి సమయంలో అయినా సరే ఆ పరమాత్మని స్మరించుకోవచ్చు. ఇది సనాతన ధర్మంలో ఉన్న ఔన్నత్యం. ఇలాంటి మరిన్ని వీడియోలకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.